హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా నివేదించి రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దామేంటి. మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇప్పుడు హెల్దీగా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామేంటి. ఈ రవ్వ కేసరికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడవగానే మనం జీడిపప్పులను వేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే మనం వీటిని తీసేసుకుని చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి బాదం పప్పులేంటి, ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను. వీటిని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. ఇలా మనకి లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు ఉప్మా నూకేంటి, బొంబాయి రవ్వని కూడా అంటారు. దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద నేతిలో బాగా దోరగా వేగనివ్వాలి. ఇలా వేగించడం వల్ల మనకి పచ్చివాసన అంతా పోతుంది. మనకి ఇలా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేగనివ్వాలి. ఈ నూకంతా వేగే లోపు మనం పక్కన స్టవ్ మీద 1 కప్పు ఉప్మా నూకకి 4 కప్పుల నీళ్ళని బాగా మరుగులు వచ్చే వరకు కాగనివ్వాలి. చూసారా, మనకి ఇక్కడ ఉప్మా నూక అనేది బాగా మంచిగా దోరగా వేగింది. ఇలా వేగిన తర్వాత మనం మరిగించుకున్న నీళ్ళని 4 కప్పుల నీళ్ళని వేసి కలుపుతూ ఉడకనివ్వాలి. మనం ఇక్కడ కలపకపోతే ఉప్మా నూక అనేది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకని బాగా కలుపుతూ పోయాలి. 1 కప్పుకి 4 కప్పుల నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనకి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు, మనకి ఇక్కడ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్. నచ్చిన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఏదైనా. ఈ విధంగా మనకి మొత్తం కూడా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడ్డాక మనం 1 కప్పు బెల్లం తురిమిండి. నేను ముందే చెప్పాను కదా హెల్దీగా చేసుకుందామేనండి. అలాగే 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వేయండి. మొత్తం 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు 1.5 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే వరకు మనం కలుపుతూ ఉడకనివ్వాలి. ఒక్క 2 మినిట్స్ ఇలా కలిపేసరికి మనకి బెల్లం అంతా కరిగిపోతుంది మొత్తం కూడా. ఇలా కరిగిన తర్వాత మనం నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇక్కడ మొత్తం 3/4 కప్పు నెయ్యిని నేను యాడ్ చేశాను. మనకి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ కేసరికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ నెయ్యి వేసి మనం కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ హల్వా మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడకనివ్వాలి. మనకి ఈ హల్వాకి నెయ్యి అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఈ నెయ్యి మనం వేసేటప్పుడు హల్వా మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది. మనం ఎంత నెయ్యి వేసినా కూడా మరి హల్వా పీల్చుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఎడ్జెస్లో నెయ్యి అనేది మళ్ళీ రిలీజ్ అవుతుందో అప్పుడు వరకు మనం నెయ్యి వేసుకుంటే హల్వా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, మనం ఎంత నెయ్యి వేసుకున్నా కూడా అది పీల్చేసుకుంది. ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఎడ్జెస్లో నెయ్యి అనేది రిలీజ్ అవ్వడం మొదలైంది.
చూసారా, మనకి హల్వా అంతా కూడా పానికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి. నెయ్యి అనేది పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుంది. మనం ఇంకా నెయ్యి అనేది వేయక్కర్లేదండి. నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయింది హల్వాకి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి అండి. అంతే అండి, ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే హల్వా అనేది రెడీ అయ్యిందండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా నివేదించి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా రవ్వ కేసరి రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.